పలాస నియోజకవర్గం కేంద్రంలో 70 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి కిడ్నీ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించేందుకు చేసిన ముఖ్యమంత్రి పర్యటనలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. ఈసారి ముఖ్యమంత్రిని పెద్ద మొత్తంలో జడ్పీటీసీ ఎంపీటీసీలతో పాటు ఏదైతే వీధి సామాజిక వర్గ నాయకులను కూడా కలిపేందుకు ఎల్లిపేడ వద్ద మాత్రం వారందరినీ కూడా ఒక చోటకు చేర్చారు. ఓవైపు సభా ప్రాంగణం కిలోమీటర్న్నర దూరం కావడంతో తిరిగి వచ్చిన క్రమంలో అక్కడ ప్రతి నేతను కూడాను ఆ ఎల్లిపేడలో ఉన్నటువంటి జెడ్ కేటగిరీకి సంబంధించినటువంటి ఏదైతే గ్యాలరీ ఉందో ఆ గ్యాలరీలో పంపించేందుకు ప్రతి నియోజకవర్గం సంబంధించిన నాయకులు కూడాను వారిని ఐడెంటిఫై చేసి ముందుగానే లిస్టులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే నరసన్నపేట నియోజకవర్గం సంబంధించి జడ్పీటీసీ ఎంపీటీసీలతో పాటు పలువురు సామాజిక వర్గ నేతలను కూడా ముఖ్యమంత్రిని కల్పించే క్రమంలో ఏదో డిప్యూటీ మాజీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తనయుడైనటువంటి కృష్ణ చైతన్య అక్కడ దగ్గరుండి ఆ నేతలు మాత్రం లోపలికి ఎలిప్యాడ్లో ఏర్పాటు చేసిన గ్యాలరీకి పంపించేందుకు అక్కడ వెయిట్ చేస్తున్నారు. గంటల తరబడి తమ నేతలు లోపల పంపించే క్రమంలో ఆయనకి మాత్రం తలదిరిగి పక్కన శాతీర్చుకుందుకు వెళ్లేందుకు ప్రయత్నంలోనే అక్కడ ఒక్కసారిగా కుప్పకూలిపారు. పక్కనే ఆహార పట్ల సప్లై చేసినటువంటి ఒక మ్యాజిక్ వ్యాన్ ఉంటే ఆ వ్యాన్ రాడ్ను పట్టుకొని అలా కుప్పకూలిపోయిన విషయాన్ని అక్కడ అందరూ కూడా గమనించారు. అక్కడే ఆర్టీవీ ప్రతినిధి కూడా అక్కడ ఉండి ఆయన ఎవరు ఏంటి అని అందరూ ఆశ్చర్యంగా ఎదురు చూసిన నేపథ్యంలో ఆయన మాజీ డిప్యూటీ సీఎం తనయుడు కృష్ణ చైతన్యగా గుర్తించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి అక్కడ పరిసర ఉన్నటువంటి అందరూ కూడాను హుటాహుటిన ఆయన వాహనాన్ని రప్పించి ఆయన్ని ఆ వాహనంలోకి తీసుకెళ్లి వైద్య కోసం తరలించడం జరిగింది. కాకపోతే వైద్యులు మాత్రం తనకేమీ ప్రాణహాని లేదు అని నిర్ధారించడంతో ఆయన మాత్రం తన స్వగ్రామం మొబగా వెళ్ళడం జరిగింది. ఈ విషయంతో మాత్రం ఆయన తండ్రి కృష్ణదాస్ కూడా ముఖ్యమంత్రి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఈ విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు. అనంతరం మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలియడంతో ఆ నియోజకవర్గం ప్రజలతో పాటు కుటుంబ సభ్యులు అందరూ కూడాను ఊపిరి పీల్చుకున్నారు. ఈ స్వల్ప ఏదైతే అపశృతి నెలకొని ఉందో ఈ విషయంలో మాత్రం కేడర్లో జరిగిన క్షణంలో మాత్రం అందరికీ ఒక భయాందోళన కలిగించే పరిస్థితి. అప్పటి వరకు నేతల్ని లోపల పంపించే కార్యక్రమంలో నిమగ్నమైనటువంటి కృష్ణ చైతన్య అప్పటికప్పుడే అలా కుప్పకూలిపోయిన విషయం మాత్రం అక్కడ ఉన్న వారందరినీ చాలా భయానికి గురి చేసింది. కాకపోతే ఆర్టీవీ ప్రతినిధితో పాటు అక్కడ ఉన్న వారందరూ హుటాహుటిన ఆయన కారులో బలవంతంగా ఆయన ఎక్కించి అంటే అపస్మారక స్థితిలో ఉన్న కృష్ణ చైతన్య మాత్రం ఎవరూ గుర్తించే పరిస్థితి లేకుండా నేపథ్యంలో అటువైపుగా వెళ్తున్నటువంటి ఆర్టీవీ ప్రతినిధి మాత్రం ఆయన చూసి ఆయన ధర్మాన కృష్ణదాస్ తనయుడిగా గుర్తించారు. తన వాహనంలోనే ఆసుపత్రికి తరలించడం జరిగింది. హుటాహుటిన హాస్పిటల్ చేరడంతో అక్కడ స్వల్ప చికిత్స నిర్వహించిన అనంతరం వైద్యులు మాత్రం ప్రాణహాని లేదని తెలియజేయడంతో ఆయన మాత్రం సంపూర్ణ ఆరోగ్యంతో తమ స్వగ్రామం వెళ్ళడం జరిగింది. ఈ విషయం తెలిసిన తండ్రితో పాటు కుటుంబ సభ్యులందరూ కూడాను ఊపిరి పీల్చుకోవడం జరిగింది. ఈ స్వల్ప అపశృతి మినహా ముఖ్యమంత్రి పర్యటన అంతా కూడాను సజావుగా సాగింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పలాస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.